నన్నయ్య తన మహాభారత రచనకు తన మిత్రుడైన నారాయణ భట్టు సహకరించాడని స్వయంగా పేర్కొంటూ అతని ప్రసక్తి తెస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ విధంగా అన్నాడు. పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు వానసధరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ ధురంధరుడున్ తనకిష్టుడున్ సహాధ్యాయుడు అయినవాడు అభిమతంబుగా తోడయి నిర్వహింపగన్. కురుపాండవుల మధ్య జరిగిన భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుణ్ణి వదలకుండా సారథి అయి నిలబడిన కృష్ణుడి వలె వానసనే బ్రాహ్మణ వంశానికి అలంకారమైన వాడు, అనేక సారస్వతాలలో సమర్థుడు, తనకు ప్రియమిత్రుడు, సహపాఠి అయిన నారాయణ భట్టు అనే పండితుడు తనకు సహాయుడై నిలబడ్డాడు. అర్జునుడికి కృష్ణుడి వలె అనే ఉపమానాన్ని బట్టి నారాయణ భట్టు నన్నయ్య భట్టుకు సంస్కృత భారతంలో ఏ ఏ భాగాలను తగ్గించాలో, వేటిని పెంచాలో, వేటిని తొలగించాలో, తెలుగును రచించేటప్పుడు ఎటువంటి భాషను వాడాలో, కన్నడ అనువాదంలో పంపమ మహాకవి ఏ విధంగా చేశాడో మొదలైన వాటి గూర్చి తెలిపి వాక్సహాయం మాత్రమే చేశాడని విమర్శకులు భావిస్తారు. నారాయణ భట్టు సంస్కృత, కర్ణాట, ప్రాకృత, ఆంధ్ర భాషలలో కవిరాజశేఖరుడని ప్రసిద్ధి పొందినట్లు, కవీభవ వజ్రాంకుశ బిరుదాన్ని వహించినట్లు కూడా నన్నయ్య వ్రాశాడు. నన్నయ్య తన కవిత్వంలో ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం లక్షణాలున్నాయని స్వయంగా చెప్తూ, సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తి లోనారసి మేలునాన్ ఇతరులు అక్షర రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. కవిపుంగవులు ప్రశస్తమైన బుద్ధితో, ప్రసాదగుణంతో కూడిన కథలందు, కథాకవిత్వమందు మనోహరాలైన అర్థాలతో కూడిన సంహితత్వాన్ని లోపల తరచి తరచి గ్రహించి బాగుబాగు అని ప్రశంసించగా, అన్యులు వీణులకు విందు చేకూర్చే అక్షరాల కూర్పులోని సౌందర్యాన్ని మెచ్చుకోగా, హృద్యమైన అర్థాలతో కూడిన వివిధ సుభాషితాలకు అంటే నీతులు, జాతీయాలు, నానుడులకు లేదా అనేక రకాలైన రమణీయార్థ ప్రతిపాదకాలైన సుందర కవితాభివ్యక్తులకు నిదానమైన నన్నయ్య భట్టు లోకానికి శ్రేయస్సు కలిగేటట్లు మహాభారతం అనే వేదాన్ని రచించటంలో లోకప్రీతికరుడయ్యాడు. ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే ప్రసాదగుణంతో కూడిన కథలందు ఉండే అర్థాల కూడిక అని అర్థం. ప్రసాదం, ఓజస్సు, మాధుర్యం మొదలైనవి కవితా గుణాలు. ప్రసాదం అంటే చదవగానే అర్థమయ్యేది. ప్రసన్న కథా కలితార్థయుక్తికి ప్రసన్నమైన కథతో కూడి ఉన్న అర్థాల సంయోజనమని కూడా అర్థం. అక్షర రమ్యత అంటే సౌందర్యమని, ఆస్వాద యోగ్యతని కూడా అర్థం. అక్షరం అంటే కేవలం అక్షరమనే కాదు, సముచిత వర్ణ విన్యాసం. వర్ణ విన్యాసం వల్ల కలిగే నాద సౌందర్యం అక్షర రమ్యతని, క్షరం కాని పద్య రచనా సౌందర్యమని కూడా అర్థం. నానా రుచిరార్థ సూక్తినిధి అనే విశేషణం నన్నయ్య వాక్కుకు సహజమైన లక్షణం. సూక్తి అంటే రుచిరమై చమత్కారయుక్తమైన కూర్పు అని అర్థం. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం నన్నయ్య కవిత్వంలో కానవచ్చే సాధారణ లక్షణం. పండిత పామర జనులను రంజింపజేస్తూ ప్రజల నాలుకల మీద నిలిచే కవిత నన్నయ్యది. అర్ధశబ్దాన్ని వాడుతున్న నన్నయ్య ధ్వని మార్గ సమర్థకుడు అంటారు. ధ్వనిలో నన్నయ్య వస్తుధ్వనిని, తిక్కన రసధ్వనిని, ఎర్రన అలంకార ధ్వనిని పోషించారు. ఈ ముగ్గురు మూడు ధ్వనులను ప్రధానంగా పోషించిన ప్రస్థానం ఒకటే కాబట్టి కవిత్రయ కవితలో ఆంధ్ర మహాభారతం ఒకే కవి రచించిన కావ్యేతిహాసం వలె రాణిస్తోంది. ఈ విధంగా నన్నయ్య ఆయన నమ్మిన దేవతాస్వరూపాలన్నింటికీ, వాల్మీకి మహర్షికి, వేదవ్యాస భగవానుడికి నమస్కారం చేసి భారతాన్ని ఆంధ్రీకరించడానికి శ్రీకారం చుట్టారు.